वर्तमान व्यावहारिक चांद्रमानेन संवत्सराणां मध्ये चैत्रमासे शुक्लपक्षे रामनवम्यां सौम्यवासरे शुभवासरे नक्षत्रे शुभयोग शुभकर्ण एवं विशिष्टे मुहूर्ते अंता मम अनुकोंडी जन्म प्रभृति बाल्य कौमार यौवन वार्धक्ये ज्ञानकाय कर्म वृत्तावृत्त प्रज्ञाक्रांतमस्तक्षयद्वारा सप्तर्षिमण्डल पर्यन्तं कृतराशेर्वर्षसहस्रावसाने चन्द्रमण्डल पर्यन्तं कृतराशेर्वर्षसहस्रावसाने मण्डल पर्यन्तं कृतराशेर्वर्षसहस्रावसाने त्रिगुणिताग्निष्टोमातिरात्र वाजपेय पौण्डरीकादिशतकृत पुण्यफलावाप्त्यर्थम् अत्र स्थितानां समस्त भक्तजनानां सकुटुम्बानां क्षेमविजयारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मकल्याणार्थं समस्त मंगళావాప్యర్థం లోక కళ్యాణార్థం అంతా నమస్కారం చేసి చెప్పండి. శ్రీ మయా సహ దశ పూర్వేష దశ పరేష ధ్వంస్యానా సర్వేష శ్రీ విష్ణులోక నిత్య నివాస సిద్ధ్యర్థం శ్రీపాంచరాత్ర శాస్త్ర దివ్యాగమోక్త సాలంకృత హిరణ్యోదక కన్యాదానం కరిష్యే హిరణ్యగర్భేషమంత్రిణాకుశపుష్పాక్షరితవస్త్రాభరణసహితం హిరణ్యపరోదకం గృహీత్వా హిరణ్యగర్భస్తమవత్తదాగ్రే భూతస్య జాతః పజరేకాసీత్ కన్యాదాన మంత్రాః కన్యాం కనక సంపన్నాం కనకాభరణేర్యుతామేకృతో భోజాః కన్యమే దేవి పార్శ్వయోః మోక్షమాప్నుయాత్ సాక్షిణః సర్వదేవతాః కృతాం సాధ్యం సుశీలాజ సుధీమదాన సాత్పుణ్యార్థం సాలగ్రామ గోభూహిరణ్యదానాది షోడశ మహాదానాన్ని గరిష్యేషు తిష్టంతి భవనాని దిదృష్టశ్రయా భూమి వరాహేణ సముద్ధృతా గర్భగర్భస్థం హేమ బీజం విభావసో గృహ్ణాతు ఇయం సీతా మమ సుతా ప్రదేశజైనాం భద్రం దేవాం గృహీష్వపాణినా మహాభాగా లక్ష్మీ లక్ష్మీ క్షీరాబ్ధి మానిని జనకాత్మజా దాస్యామి లోకనాథాయ అరవిందాలయ కన్యాదానేన సర్వాత్మకః శ్రీరామచంద్రః ప్రీతః ప్రసన్నః వరదః భవతు
విఘ్నోద్భవాయ సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపాయ శ్రీరామచంద్ర స్వామినే వరాయ సౌభాగ్యోద్భవాం సాక్షాత్ లక్ష్మీ స్వరూపాం శ్రీ సీతాదేవీనామ్నీం ఇమాం కన్యాం ప్రదాస్యామి. అంతా ఒక్క మారు చెప్పండి. ప్రదాస్యామి. ప్రదాస్యామి. కన్యాదాన సమర్పణ సమయే మంగళవాద్యం కుర్యాత్. తదనంతరం లోకాచారక్రమేణ మంగళాష్టక చూర్ణికా స్ఫటిత్వా శ్రీమద్వ్యాసపరాశరార్జున సుఖ ప్రహ్లాదనాగాంతగా శ్రీకంఠద్రవ పుండరీక హనుమాన్ శ్రీకృష్ణ ముహూర్తే శ్రీకృష్ణస్య దయాపరస్య భవనాధీశస్య పుణ్యాత్మనః శ్రీనాథస్య ముఖారవింద విదిత శ్రీసోదరస్య ప్రభో పంకజలోచనస్య బౌధానంతాని నామాని వై నానామంగళకారణాని సతం కుర్వంతు వాం మంగళం. శ్రీదేవి సరస్వతీ గిరిజాహల్యా మండోదరీ పాంచాలి ఘట సంభవస్య రమణీ సీతా సతీ రోహిణీ సాగర మేఖలా గుణవతి రేవత్యుషారుంధతే కౌసల్యాది సమస్త పుణ్యవనితా కుర్వంతు వాం మంగళం. భోగవతీ కళిందతనయా భాగీరథీ నర్మదా గాయత్రీ భవనాశనే గుణవతీ కన్యా నదీ గోమతీ వేగవతే సువర్ణవదనా గోదావరి గండకీ కావేరీ చ కుముద్వతి సరిదః కుర్వంతు వాం మంగళం. భాగవతం భవిష్యమయం వారాహగంగారుడం బ్రాహ్మం వైష్ణవవామనేషు చరితం శ్రీనారదీయం శుభం బ్రహ్మాండం వరకూర్మకంచ జయపురాణాని వై మార్కండేయముఖానాస్య మనిషం కుర్వంతు వాం ఆదిత్యశ్చ సుధాకరశ్చ ధరణీ పుండ్రశ్చ చంద్రాత్మజః దేవార్యశ్చ బృహస్పతిర్భృగుసుఖశ్ఛాయాపతేర్నందనः కేతురధగ్రహానవత భాయేకాదశస్థానగా నక్షత్రాజలగ్నయోగధయ కుర్వంతు వాం మంగళం. శ్రీకాంతాకుజకుంభకుంకుమ పరిరంభో గుణానాం నిధిః పూర్వాచార్య గుణావబోధనికర శ్రీపాంచరాత్రాగమై విభీషణ ప్రభృతిర్భక్తైః సదా సేవితః పాయాన్నో భగవాన్ పురుషం కుర్వంతదా. శ్రీరామానుజ భక్తరార్య సభగోపానంద సంకర్షణః శ్రీ సౌదర్శన పాంచజన్య భరతాచార్య మహావైష్ణవా వేదైశాస్త్ర పురాణ వైష్ణవ కథాలాపైః సదా సేవితః పాయాన్నో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం. సహస్రాణం చతుర్దశ భవనానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఇంద్రాగ్నిమనగిరివర్ణవాలి కుబేర ఈశానాద్యష్టలోకపాలకానాం అనువర్జటా కోటి మండలయానమందితాత్మర్యమాన నారాయణ పాదారవింద సందోహానాం త్రైస్త్రింశత్కోటి దేవతానాం గర్భమందిర సుమనాసికాస్థూలమధ్యరంగ మహదాస్థాన సౌధాంతరాల గోపురమండపయాగచారాజ్యనేక మండపరత్నముంటవాది మహావేదాతిరాత్రనరమేధాస్వమేధ నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది మహామహోత్సవానాం నారాయణ దివ్య ప్రబంధక మీమాంస వేదాంత భాష్యాగమ శబ్దశాస్త్రాణాం
భారత రామాయణ భాగవత శ్రీవాంజరాత్ర అష్టాదశ పురాణాదీనాం కనకరత్నమోక్తి గదుకోలవలే గంధ పుష్పాక్షత పవిత్ర దుర్వార కుంకుమ గోరోజన అంకురారోపణ ధ్వజారోహణ తీర్థాన్వయ భేరీదాడన యాగోపకరణ కుంభస్థాపన దేవతాక్మాన స్తోత్ర శతదంహితాసారేణ లగ్నస్య తిథివార నక్షత్ర లగ్నహోరాత్రే కాణ నవాంశద్వాదశాంశ త్రింశంశకాల నిరంతరమనుకూలానాం స్వస్తి సర్వే గ్రహాః శుభనక్షత్రయుక్తాః ఏకాదశస్థానఫలదా సుముహూర్త సుప్రసన్నా భవంతు. సమయం సరిగ్గా సుముహూర్తం అభిజిల్ లగ్నంలో అభిజిల్ ముహూర్తంలో స్వామివారికి జరుగుతూ ఉన్నది. జీలకర్ర వల్ల నర్తక స్వాములు మీకు దర్శింపజేస్తూ ఉన్నారు. సరిగ్గా 12 గంటలు ఆ సమయానికి స్వామివారి శిరస్సున అమ్మవారి శిరస్సున దాన్ని అలంకరిస్తారు. మన తెలుగువారి ఆచారం ప్రకారం సుముహూర్త సమయంలో జీలకర్ర బెల్లం పెట్టడం అనేటువంటిది సంప్రదాయం. జీలకర్ర బెల్లాన్ని అలంకరింపజేస్తారు అర్చక స్వాములు. అందరికీ జీలకర్ర బెల్లాన్ని దర్శింపజేస్తున్నారు. అంతా సేవించండి. ధ్రువంతే రాజా ఇది మంత్రేణ గుడజీరగే పుష్పాక్షత సహితే శ్రీ సీతా మహాలక్ష్మీ రామచంద్రవరయో శిరసో నిక్షితే. రామనారాయణ గోవింద గోవింద లక్ష్మీ రమణ గోవింద గోవింద. సీతారాం 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 జయ సీతారాం 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 జయ సీతారాం 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 జయ సీతారాం 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 జయ సీతారాం 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 జయ సీతారాం. కొన్ని వేల మంది ఉన్నాం. ఎంత గట్టిగా ఉంది కూడా రామనామ స్మరణ. 1000 మంది ఉన్నాం. అయోధ్యలో రాముడు కనబడాలి. ఇక్కడ మండపంలో ఉన్న రాముగారు కనబడట్ల. మనం రామనామాన్ని ఎంత గట్టిగా చెప్తే ఈ రోజుతో మనలో ఉండే అనారోగ్యాలన్నీ తొలిగిపోయి ఈ సంవత్సరం అంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉంటాం ఈ క్రోధనామ సంవత్సరం. అందుకని ప్రతి ఒక్కరూ గట్టిగా కళ్యాణ మంటపం అంతా కూడా మారిపోయిపోవాలి. జై శ్రీరామ్. సీతారాం 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 జయ సీతారాం 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 జయ సీతారాం 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 జయ సీతారాం 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 జయ సీతారాం. రాజా రామచంద్ర భగవానికి అనంతరం శ్రీ సుముహూర్త సమయం పూర్తయింది మనకి. ఇప్పుడు మాంగళ్య ధారణ, ఆ తర్వాత వారణమాయిరం, అక్షతారోపణ, ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఇవన్నీ కూడా కళ్యాణోత్సవంలో భాగం. మనకి ముహూర్త సమయానికి సరిగ్గా 12 గంటల సమయంలో ఆ జీలకర్ర బెల్లం అనేటువంటిది జరగాలి కనుక ఆ పద్ధతి మనం వెళ్తాం. ఇప్పుడు మనకి పుష్పోదక శ్రవణం జరిగిన తర్వాత మాంగళ్య పూజ జరుగుతుంది. ఆ మాంగళ్యానికి ఉండేటువంటి విశిష్టత ఏమిటి అని అంటే సూత్ర మూలే తతో గౌరి సూత్ర మధ్యే సరస్వతి సూత్రాగ్రేతు మహాలక్ష్మీ సౌమంగళ్యా. ప్రత్యేకంగా కూడా భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు అయోధ్యలోని బాలరాముడు. ఇవాళ శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని మరొక అద్భుత ఘట్టం కూడా భక్తులకు సాక్షాత్కారమైంది. దీన్ని ప్రత్యేకంగా వీక్షించేందుకు కూడా ఇప్పటికే అయోధ్యకు వేల మంది భక్తులు అక్కడికి తరలి వెళ్లారు. అలాగే ప్రత్యక్ష ప్రసారం ద్వారా కూడా కొన్ని లక్షల మంది భక్తులు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షిస్తున్నారు. ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం. మాంగళ్యంలో 3 మాంగళ్యాలు ఉన్నాయి.
ఒకటి పుట్టినింటి వారి మాంగళ్యం, ఒకటి మెట్టినింటి వారి మాంగళ్యం, ఇంకొకటి భక్తులైనటువంటి రామదాసు గారు తయారు చేయించినటువంటి మాంగళ్యం. అంతా సేవించండి. ఆ మాంగళ్యాన్ని రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో అలంకరిస్తారు ఇంకొద్దిసేపట్లో. మన పద్ధతిలో దక్షిణ దేశంలో మాంగళ్య ధారణ అనేటువంటిది ముహూర్త సమయానికి జరుగుతుంది. తమిళనాడు ఆ ప్రాంతాలు. మన తెలుగువారు ముహూర్త సమయానికి జీలకర్ర బెల్లం ఉంటుంది. ఇవన్నీ కూడా మనలో కలిసిపోయి ఉన్నాయి. ఈ ఆచారాలన్నీ ఇవన్నీ మనకి రామచంద్రమూర్తికి ఆ ఆచారములన్నిటితో పాటు జరిగేటువంటి గొప్ప కళ్యాణం. ఆ రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేసేటప్పుడు జగద్రక్షణ హేతున అంటారు. ఈ జగత్తును మొత్తాన్ని కాపాడడం కోసమని సీతమ్మ వారితో ఆయనకు కళ్యాణం జరుగుతున్నది కనుక మాంగళ్య తంతునానేన జగద్రక్షణ హేతున కంఠేర్పయామి శుభగే. ఇక్కడ మామూలుగా అందరూ కంఠే బధ్నామి అని అంటారు, కంఠే అర్పయామి అని అంటారు. ఆ విధంగా చెప్పాలి మంత్రం. కంఠేర్పయామి శుభగే త్వంజీవ శరదాం శతం అంటూ ఆ మాంగళ్య మంత్రాన్ని పఠిస్తూ సీతమ్మ వారి మెడలో రామచంద్రమూర్తి అర్పించేటువంటి సన్నివేశాన్ని ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం. అర్చక స్వాములు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సాక్షాత్తు రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. సుమంగళీరితి మంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీదేవ్యాః కంఠే మంగళసూత్రం బద్ధ్వా మాంగళ్య ధారణ అయిన తర్వాత వారణమాయిరం అని కార్యక్రమం జరుగుతుంది. చక్రవర్తిగణోజాయ సార్వభౌమాయ మంగళం భద్రాయ పరమాత్మనే నారాయణ రామచంద్రాయ మంగళం వారణమాయిరం అనేటువంటి ప్రబంధ పఠనం జరుగుతూ అర్చక స్వాములు సీతారాముల ప్రతినిధులుగా ఉండి నారికేళములతోటి బంతులాట ఆడుతూ ఉంటారు. ఈ వారణమాయిరం అనేటువంటి ప్రబంధాన్ని గోదాదేవి ఆండాళమ్మ వారు మనకు చెప్పినటువంటి ప్రబంధం. గోదాదేవి సీతమ్మ వారి వలె ఒక అవతారమూర్తి. సీతమ్మ ఎలాగైతే అయోనిజ అంటున్నామో అదేవిధంగా గోదాదేవి కూడా అయోనిజ. సీతమ్మ వారు జనక మహారాజుకి యజ్ఞభూమిలో లభిస్తే గోదాదేవి విష్ణు చిత్తులనేటువంటి మహనీయులకి తులసీవనంలో లభించింది. సీతాదేవి జగత్ప్రభు అయినటువంటి రామచంద్రమూర్తిని కళ్యాణం చేసుకుంటే గోదాదేవి జగన్నాథుడైనటువంటి రంగనాథుణ్ణి పరిణయమాడింది. ఆ గోదాదేవికి రామచంద్రుడికి ఏమిటి సంబంధం అనంటే రాముడు ఆరాధించినటువంటి రంగనాథుణ్ణే వివాహమాడినటువంటి గోదాదేవి కనుక ఆవిడ రాముని కులదైవం ఎవరు అనంటే రంగనాథుట్ట. అందుకనే పట్టాభిషేక సమయంలో సీతారాములిద్దరూ నారాయణ ముపాగమతు అని ఆ రంగనాథుడి సన్నిధిలోనే ఉపవాస దీక్ష వహించారు అని అంటారు. రామచంద్రమూర్తి రంగనాథుడిని ఆరాధించాడు కనుక అలాంటి
రాముడు ఆరాధించినటువంటి రంగనాథుడి పత్ని అయినటువంటి గోదాదేవి చెప్పినటువంటి ప్రబంధాన్ని పఠిస్తూ ఈ బంతులాట ఆడతారు అర్చక స్వాములు. అలాగా పఠించడంలో ముఖ్యంగా దాంట్లో ఒక విశేషం ఏమిటంటే కళ్యాణ సంబంధమైనటువంటి వివరములన్నీ ఆ ప్రబంధంలో ఉన్నాయి. వైదికమైనటువంటి కళ్యాణం ఎలా జరిగిందో ఆనాడు గోదాదేవికి రంగనాథుడికి ఆ పద్ధతి అంతా కూడా ఆవిడ వర్ణించి చెప్తుంది. తనకు కల వచ్చింది, ఆ కలలో తనకు రంగనాథుడికి వివాహమైనది, ఆ వివాహం ఎలా జరిగిందో దాన్ని వర్ణించి చెప్తుంది తన స్నేహితురాలికి గోదాదేవి. అలాంటి ఒక ప్రబంధాన్ని పఠిస్తూ ఇక్కడ ఈ బంతులాడటం అనేటువంటిది వైష్ణవ సంప్రదాయంలో జరుగుతుంది. దాన్ని మనం సేవిద్దాం. శ్రీశైలేశేత్యాది ప్రణతోస్మి నిత్యం అల్లినాళ్ తామరవేలారణంగినిన్ துணை வெள்ளினாடான் மடமையில் மெல்லியலால் ஆயர் குலவேந்தனாகத்தால் தென் புதுவை ஏயர் பயர் விளக்கு வாராணாமாயிரம் சுழவாலம் செய்து நம்பி நாடகின்னானென்னேதிர் புராணம் வைத்து பூரமெங்கும் தோராணம் நாடகான கண்டேன் தொழினார் வாராணாமாயிரம் சுழவாலம் செய்து நம்பி நாடகின்னானென்னேதிர் பொற்கூடம் வைத்து பூரமெங்கும் புராணம் நாடகான கண்டேன் தொழினான் நாளை வதுவை மணமென்னு நாளிட்டு பாளைக்க முகு பரிசுடை பந்தல்கி பொழாரி மாதவன் கோவிந்தன் என்பானோர் காலை பூகான கண்டேன் தொழினார் அவனு கஹத்தான் கண்ட கனவினை வேயர் பூஹை வில்லி புத்தூர் கோன் கோதை சொல் தமிழ் மாலை இறைந்தும் வல்லவர் பாயோன்னத்தாளை பெத்து மகிழ்வாரே அவனு கஹத்தான் கண்ட கனவினை வேயர் பூஹை வில்லி புத்தூர் கோன் கோதை சொல் தமிழ் மாலை இறைந்தும் வல்லவர் பாயோன்னத்தாளை பெத்து மகிழ்வாரே கோமத்ரயஸ்திரிகம் புவனஸ்ய பத்ரி விவஸ்வத்வாதே அபினோ குணாஹி குணவதீஷவிதராதிவத்யே பயஸ்வதீரம் திராசானோஸ்து. అభిజిత్ ముహూర్తంలో శ్రీరాముని కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పటి వరకు మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసాం. అలాగే గురువుగారు, అసలు ఈ కళ్యాణం యొక్క విశిష్టత ఏంటంటే రాములవారి కళ్యాణంతో అంటే ఈ జగమంతా కూడా శ్రీరామ నామమయం అయిపోయింది. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా అని సర్వసాధారణంగా జరిగే కళ్యాణాలలో చెప్పుకుంటారండి. కానీ ఇక్కడ అట్లా కాకుండా లోకరక్షణ హేతునా అంటారు, లేదా జగద్రక్షణ హేతునా అని. అంటే ప్రపంచ రక్షణ నిమిత్తం సీతారాముల కళ్యాణం జరిగింది అనేటటువంటిది ఇలా చెప్పుకొని కంటే భద్రామి శుభగే త్వంజీవ శరదశతం అనేటటువంటిది ఈ సాజీవ శరదశతం అని చిన్న మార్పులు ఉంటాయి. ఈ విధంగా చెప్పుకునే సంప్రదాయం ఉంది. అలా చెప్పుకునే సంప్రదాయం ఏమిటి అని అంటే ఇది లోకరక్షణ కొరకు సీతారాముల కళ్యాణం. దానివల్ల ఏమి జరిగింది అని అంటే సీతారాముల జీవితం సమాజం మీద ప్రభావం పడింది. సీతారాములు ఏ విధంగా జీవించారు, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ రాముడు సీతను నిరంతరం స్మరిస్తూనే ఉన్నాడు. సీత 7 నెలలు దూరమై ఉన్నా కానీ, అంటే అరణ్యంలో సీత అపహరింపబడినటువంటి సందర్భంగా అప్పటి నుంచి మళ్ళీ సీతను పొందేంత వరకు రాముడు నిరంతరం జపిస్తూనే ఉన్నాడు సీతానామాన్ని. సీతమ్మ వారు అక్కడ రామనామం జపిస్తూనే ఉంది. ఆ విధంగా రావణ వధానంతరం సీతారాములు కలిశారు. సరే, ఇది ప్రపంచమంతా వ్యాపించిపోయింది. కాబట్టి రాముడు అంటే ఆత్మారాముడు, అంటే అంతటా ఆత్మారాముడే ఉన్నాడు అనేటటువంటిది. రామశబ్దానికి ఆత్మ అనేటటువంటి అర్థం ఉందండి. అందువల్ల ఈ సోల్, యూనివర్సల్ సోల్, విశ్వాత్మ అంటాం చూడండి. ఈ సృష్టి అంతా ఒకే విశ్వాత్మ.
ఆ విశ్వాత్మ 84 లక్షల జీవరాశుల్లో ఉంది. ఆ 84 లక్షల జీవరాశుల్లో ఉన్నటువంటి విశ్వాత్మ కాబట్టి విశ్వమయం అంతా రామమయం. అందుకే ఈ మన భక్త రామదాసు అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అని తాను చెప్పినటువంటి అంశాన్ని మనం గుర్తుకు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతా రామమయం, జగమంతా రామమయం, అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సల్పగా అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అని. సోమ సూర్యులను సురలు తారలను ఆ మహాంబుధులను అవనీజంబులు అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మయు మొదలుగా నదులు వనంబులు నానామృగములు విదిత కర్మములు వేదశాస్త్రములు అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. అంటే ఒకే ఏకాత్మత ఉన్నది సృష్టి అంతా అనేది ఆధ్యాత్మిక జీవనంలో చెప్పేదండి. అందుకే ఒక యోగి స్వామి శివానంద సరస్వతి మహారాజ్ గారిని మీరు దేవుణ్ణి చూశారా అని అడిగారండి. దేవుడు తప్ప నాకు ఇంకేం కనిపించడం లేదన్నారు స్వామి. అంటే సృష్టి అంతా ఒకే రాముడు, సృష్టి అంతా ఒకే ఆత్మ, అది విశ్వాత్మ. కాబట్టి ఆ విధంగా సీతారాములు విశ్వాత్మలుగా కనిపించడం అనేటటువంటిది ఈ రామ కళ్యాణం ద్వారా ఈ జగమంతా చూసేటటువంటి విధంగా అట్లాగా రామదాసు చెప్పారు. అందుకే ఇప్పుడు జరిగినటువంటి కళ్యాణాన్ని జగమంతా వీక్షించింది. 3 మాంగళ్యాలు అని చెప్పారు అర్చక స్వాముల వారు. ఖచ్చితంగా అక్కడ మాట్లాడుకోవాలంటే ఈ మాంగళ్య ధారణకున్న ప్రాముఖ్యత కూడా అంటే మామూలుగా 2 సూత్రాలు ఉంటాయి, కానీ ఇక్కడ 3 మనకు కనిపించాయి. అవునండి. పుట్టింటి వారిది ఒక మాంగళ్యం అంటే జనక మహారాజు గారిది, మెట్టింటి వారిది ఒక మాంగళ్యం అంటే అయోధ్య దశరథ మహారాజు గారి ఇంటి నుంచి వచ్చినటువంటిది, ఇంకొకటి రామదాసు గారు చేయించినటువంటిది. ఎందుకంటే రామదాసు బందీ నుంచి గోలకొండ బందీఖాన నుంచి వచ్చేసి అక్కడ భద్రగిరి వికాసానికి ఎంతో జరిగేటువంటి కళ్యాణోత్సవంలో భక్త రామదాసు గారు రామదాసు గారు పేరున సీతాదేవికి పట్టు వస్త్రాలు కోదండరామయ్య గారి ట్రస్ట్ ద్వారా శంకరాచార్య జగద్గురు శారదాపీఠం గారి తరఫున సమర్పిస్తున్నారు. ఈ రోజున జస్టిస్ కోదండరామయ్య గారి కనిష్ట పుత్రుడు సుప్రీంకోర్టు జస్టిస్ శ్రీమాన్ నరసింహం వారు ఈ పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించారు. నరసింహరాజు గారి తరఫున అందరికీ అందేటట్టుగా 60 కౌంటర్లు ఏర్పాటు చేశారు దేవస్థానం వారు. ఎవరు తోపులాడక్కర్లేదు. బస్సు లేదు, మీకు ప్రతిపెట్టడానికి కూడా అవకాశం కల్పించారు.
వస్తూ ఉంటారు. అన్ని కౌంటర్లకి కసలు వెళ్ళిపోతాయి. మీరెవరూ ఇక్కడికి రావక్కర్లేదు. అందరికీ ఏర్పాటు చేశారు. 60 కౌంటర్ల ద్వారా ఏర్పాటు చేశారు. ప్రతి బస్సులో కూడా మీకు ఇచ్చే ఏర్పాటు చేశారు భక్తులకి. అందువల్ల మీరెవరూ కూడా చింతపడక్కర్లేదు. అదే కాక మీరు ఇక్కడ తీసుకోలేకపోయినా మీరు ఆర్టీసీ వారి ద్వారా, కార్గో వారి ద్వారా బుక్ చేసుకున్నా కూడా మీ ఇంటి దగ్గరికే వస్తుంది. ఆ ఏర్పాటు కూడా దేవస్థానం చేశారు. అదే పోస్టల్ డిపార్ట్మెంట్ వారి ద్వారా కూడా ఏర్పాటు చేశారు. అందువల్ల ఎవరు కూడా నాకు అక్షతలు అందలేదు అని ఎవరు కూడా ఇబ్బంది పడక్కర్లేదు. కళ్యాణం పూర్తి కాలేదు. భక్తులందరికీ విజ్ఞప్తి, ఇప్పుడు దాకా సీతమ్మ వారు ఎదురుగా ఉన్నారు. మళ్ళీ సీతమ్మ వారు రాముల వారి పక్కకి చేరిన తర్వాత హారతి ఇచ్చిన తర్వాతే కళ్యాణం పూర్తి అయినట్లు. మనం ఇప్పటిదాకా కళ్యాణంలో సీతమ్మ వారిని రాముల వారిని ఎదురెదురుగా కూర్చోవడం చూసాం. ఇప్పుడు రాముల వారి భద్రాచలంలో రాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అలాగే రేపు పట్టాభిషేక కార్యక్రమం కూడా ఉండబోతోంది గురువుగారు. అలాగే రాములవారి కళ్యాణంలో అంటే ప్రతి ఘట్టము కూడా ఏదో ఒక విశిష్టతను సంతరించుకున్నది. ఇప్పుడు ముత్యాల తలంబ్రాలు అన్నది అది ప్రతి ఒక్కరూ కూడా ఒకటన్నా రెండన్నా తెచ్చుకోవాలి అని చెప్పేసి అనుకుంటారు. అంటే దానికి ఉన్న విశిష్టత ఏంటి? 40 లక్షల మందికి అందే ఏర్పాటు చేశారు అనేటటువంటిది మనకు తెలుస్తున్నటువంటి వార్త. అయితే ఇక్కడ ఇప్పటికి కూడా చెప్పుకుంటారండి, ఎక్కడైనా వివాహం జరిగినా కానీ ఆ భద్రాచలంలోని ఆ కళ్యాణానికి సంబంధించిన తలంబరాలను సంబంధించి జానక్యాం కమలామలాంజలి పుటే యా పద్మరాగాయితాం న్యస్తారాఘవమస్తకే చ విలసత్కుంద ప్రసూనాయితాం ప్రస్థాశ్యామలకాయ కాంతి కలితాయ ఇంద్రనీలాయితా ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాం. ఇక్కడ విశేషం ఏంటి అంటే ముత్యాల తలంబ్రాలు ఇవి తెల్లగా ఉన్నాయి. ఈ తలంబ్రాలు సీతమ్మ వారు ఇలా తీసుకునే వరకు ఆమె చేతుల్లోకి వచ్చేసి పద్మరాగాల్లాగా ఎర్రగా కనిపిస్తున్నాయంట. చేతుల్లో పడిన వెంబడే లేదా ఆమె మీద పడినటువంటి ముత్యాల తలంబ్రాలు, తెల్ల తలంబ్రాలు పద్మరాగాల్లాగా మారిపోతున్నాయి. అవే రాముని నెత్తిన అమ్మవారు తలంబ్రాలు పోసినటువంటి సందర్భంగా అవి ఇంద్రనీలమణుల్లాగా నల్లగైనాయంట. ఎందుకంటే మేఘశ్యాముడు కాబట్టి, నీలమేఘశ్యాముడు కాబట్టి ఆయన మీద పడినప్పుడు ఇలా అయినాయని చెప్పేసి ఈ శ్లోకం చాలా ప్రసిద్ధమైందండి. తప్పనిసరిగా మామూలు వివాహాల్లో కూడా, అంటే అందరి వివాహాల్లో కూడా నిజానికి జీవాత్మ అనేదే పరమాత్మ, అంటే సర్వజీవుల్లో కూడా పరమాత్మ ఉన్నాడు అనేది భావించినట్టయితే సీతారాముల కళ్యాణం జగత్ కళ్యాణమే అని భావిస్తాం. దీన్ని అద్భుతంగా అనువాదం చేశారండి పద్యాన్ని. అంబుజతుల్య భూమి తన యాంజలి కెంపురు ఔచు రామ శీర్షంబునబోయ మొల్లలై శ్యామల దేహము పైన జారి చొక్కంబగు ఇంద్రనీలములుగా కనిపించిన రాము పెండ్లి ముత్యంబును ఇడున్ వధూవరుల కాయు భాగ్యము భోగభాగ్యముల్ భోగ సంపదల్. ఇంత అద్భుతంగా అనువాదం చేశారండి. అంటే రాముని మీద పడితే ఇంద్రనీలములైనాయి ముత్యాలు, అమ్మవారి మీద పడితే అవి పద్మరాగాలైనాయి. అంటే అవి ఎరుపైనాయి, ఇక్కడ నలుపైనాయి. అంటే శరీరాలను బట్టి వాటిలో ఇలా మార్పు వచ్చింది అనేది చెప్పడం అనేది ఈ తలంబ్రాలు, తల మీద ప్రాలు అంటే బియ్యం అండి. అవి అంటే మీకు శుభం కలుగుగాక, ఎప్పటికి కూడా ఆహారం లభించుగాక అనేటటువంటిది ఈ పద్ధతి ఒకటి ఉంది అండి. ఖచ్చితంగా గురువుగారు, ఇవాళ అంటే శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని నిజంగా ఈరోజు ఈ జగమంతా కూడా రామమయమైంది. అలాగే మాకు రాముని కళ్యాణం యొక్క విశిష్టత గురించి అలాగే ఎన్నో మంచి విషయాలను కూడా ఈరోజు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్కారం. ఇది శ్రీరామనవమి సందర్భంగా స్పెషల్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.